ఛాన్స్ ఎక్కడిది? ఎవరుస్తున్నారో చూడు. అయ్యో ఈసారికి ఇలాగే ఊళ్ళో వాళ్ళందరికీ ఈ సంగతి నేను చెప్తాను. తాతయ్య వెళ్ళండి, కాళ్ళకి దండం పెట్టండి. నువ్వు కూడా పెట్టరా. చిచి, ఎందుకురా వీళ్ళు నా కాళ్ళ మీద పడుతున్నారు? ఆ వెరిబాగుల తాతయ్య ఎప్పుడో చచ్చిపోయాడని చెప్పు. ఏంటయ్యా మాటలు? చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నందుకు సంతోషపడాలి గాని సంతోషపడాలో సంబరపడాలో మీ దగ్గర నేర్చుకోక్కర్లేదండి. ఏమిటి? ఇతనెవరు? తాతయ్య, మా ఫ్రెండ్ తాతయ్య. కొన్నాళ్ళు మన ఇంట్లో ఉండమని. తను దూరటానికే సందు లేదు, మెడకో డోలన్నట్టు. ఆ వాడకం చూడండి, ముష్టివాళ్లాగా. రేయ్, ఇతన్ని నా కంట పడద్దని చెప్పు. అలాగే. ఈయనేంట్రా? ప్లీజ్ రా, అర్థం చేసుకోరా నా కోసం ప్లీజ్. పిల్లలకి పెళ్లి కలిసేసింది కదే. మహాలక్ష్మిలా వద్దిల్లు. తప్పండి, నా కోళ్ళని సరిగ్గా చూడలేదు. నానా ఎలా ఉన్నావు? నువ్వు ఉండరా. కుసుమాంబ, నీకిష్టమని పట్టణం నుంచి అసలు తీసుకొచ్చాను. తీసుకో తీసుకో. ఇదిగో, వచ్చే ఏడాదికల్లా 12 పెట్టిన మా చేతిలో పెట్టాలి కుసుమాంబ. కుసుమాంబ మా బామ్మ పేర్రా. కీర్తి అసలు పేరు అదే. సిటీలో అందరూ ఏడిపిస్తారని పేరు మార్చుకుంది. దా లోపలికి వెళ్దాం. ఎప్పుడు మగాడిని చూడలేదా? ఏం ఫ్యామిలీ రా బాబు. అయ్యా అయ్యా, ఎవరా నువ్వు? అడ్డగాడిదా? ఎంత ధైర్యం రా నీకు? నీ కులమేంట్రా? నీ జాతి ఏంట్రా? పిశాచి పెనుగా. ఒరే ఒరే, పసుపు నీళ్లు పట్టాన్రా. సర్వనాశనం అయిపోయింది కదరా, అంతా అపవిత్రమైపోయింది. దేవుడా, నేనేం చేయను? తొందరగా తగలెట్రా, శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ ఏమైంది? తీసుకొచ్చారా ఇక్కడికి? మీరెంత గొప్పలైతే నాకేంటి, నేను పోతా. ప్లీజ్ రా, ఆవిడ మా అమ్మమ్మ. ఆవిడ కొంచెం మెంటల్. ప్లీజ్ రా, అడ్జస్ట్ చేసుకో. మెంటలా? మొసలు ఎర్రగొట్టేసింది కదరా. నా మరదలు రా. చాలు కృష్ణాంబా. నా పేరు పూజ. అది అర్థమైందిరా, అర్థమైంది. టోటల్ ఫ్యామిలీ లూసా? ఏంట్రా ఇది? ఏంటి ఈ అవతారం? ఏంట్రా? స్నానం చేయొద్దా? అందుకని ఇక్కడ స్నానం ఇలాగే చేయాలి. బాత్రూమ్ లాంటివి ఉండవు. త్వరగా డ్రెస్ ఇప్పి ఇదిగో ఇది కట్టుకో. ఏంట్రా? ఎవడి సైజ్ క్రా ఇది? వదిలే, నేను పొద్దునే స్నానం చేస్తాను. హలో, స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు, బామ్మ గారు తిడతారు. రే పొట్టిపోవడంకాయ, లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు. మనకి గోచి బాతులు అలవాట్లేవు. అయితే కూర్చుని చెయ్యి. నన్ను కొడతారా? ఎక్కువగా మాట్లాడేవో నొక్కేస్తా. స్నానం చేయడం కుదరదు. పా. మెట్టంకాయ అంత లేడు, తగిలించిపోతున్నాడు. పిల్లలకి బొట్టు పెట్టి ఆశీర్వదించను మావయ్య. సార్ ఏం సార్ కొట్టకండి. ఏంట్రా? లేవండి సార్, ఈ ఇంట్లో కోడి కూసాక ఎవరు నిద్రపోకూడదు. రేయ్, మర్యాదకు పోరా. సార్ సార్ రండి సార్, పెద్ద అని తెలిస్తే పెద్ద రవస అయిపోతుంది. ఏంట్రా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. కాస్త కాఫీ అన్న వచ్చింది. ఏంట్రా ఇది? వేపాకు జ్యూస్. ఏవాకు? తాతయ్య రూల్ ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని తాగాలి, అప్పుడే కడుపు క్లీన్ అవుతుందట. ఏంట్రా అందరూ ఏం చేస్తున్నారు? 10 నిమిషాలు వాకింగ్, టాయిలెట్ ఫ్రీగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుందట. తాతయ్య చెప్పాడు. వాకింగ్ ఇక్కడ?
ఐఎమ్ సారీ సారీ ఇదేంటయ్యా వీడొకడు ఏం వదులుతున్నారా ఇక్కడి నుంచి వస్తున్నారా బాబు రే ఎక్కడికి అందరూ ఆయికెళ్ళొద్దా అందుక ఇక్కడంతా ఓపెన్ ఏరే తాతయ్య రూల్ అయినా ఇంతమందికి ఎన్ని బాత్రూమ్లను కడతారు రై అడ్డమైన ప్రశ్న లేక నడవరా ఏం ఫ్యామిలీ రా నరకరా బాబు ఇంత చిన్న మనిషికి ఏమొస్తుందిరా పాము వచ్చినా కూడా తెలీదు వాసు వాసు సారీ సార్ రే వాసు ఏంట్రా రే అయిపోయిందిరా నీళ్ళెక్కడా హలో ఏంటి డౌట్ క్లియర్ చేసుకోవద్దు రే వాసు రే అక్కడున్న ఆకులతో పని కానీ చెరువు దగ్గరికి వెళ్ళా కడుక్కుందాం ఆకులతోనా ఈ చీకట్లో ఆకులు ఎక్కడ ఉన్నాయో ఎలా వెతకనరా బాబు ఏంట్రా అంత ఇప్పుకొని కూర్చున్నాడు ఊరికి కొత్తేమో ఒరే పాపాత్ములారా అంతా ఎక్కడికి వెళ్ళిపోయారా సిగ్గు లేకపోతే సరే చూసారా ఏంటి అమ్మో చంపేస్తున్నారా బాబు ఇదేం దిక్కుమాలి ఫ్యామిలీ రా బాబు గణేష్ గణేష్ ప్లీజ్ నేను మీతో మాట్లాడాలి దయచేసి నన్ను అలా చూడకండి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు నా వల్లే మీ నాన్న మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు నా వల్లే ఒక మంచి మనిషి చనిపోయారు ప్లీజ్ దయచేసి అలా అడగండి ఎవరన్నా చూస్తారు మిమ్మల్ని ఎందుకండి క్షమించడం తప్పు మాది మీ గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి చూశాక తెలిసింది ఒక కుటుంబం మొత్తం మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందని అలాంటి మీరు ఎలా లవ్ చేయగలరు అర్థమైందండి అనవసరంగా మనసు పాడు చేసుకోకండి మా నాన్నగారు చావు కారణం మీరు కాదు సడన్ గా హార్ట్ అటాక్ ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇంతకు ముందే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది ఉదయాన్ని నిద్దట్లోనే ప్రశాంతమైన సావు ఆ అదృష్టం ఎంతమందికి వస్తుందో చెప్పండి ఈ పాటికి ఆయన మా అమ్మతో హ్యాపీగా డ్యూయట్స్ పాడుతూ ఉండుంటారు నేను ఇక్కడ ఉండటం మీకు ఇబ్బంది అయితే చెప్పండి నేను వెళ్ళిపోతాను లేదండి పర్వాలేదు మీరుండటం వల్ల నాకేం ప్రాబ్లం ఏంటమ్మా అది గణేష్ వాళ్ళ చూడండి అంటే మీ ఫ్రెండ్ వాసు ఎలాంటాడు మంచోడా కాదా అని ఎంక్వైరీ చేస్తుంది ఏంటే వాసుని ఇప్పుడే చూస్తున్నావా భలే దానివే పెళ్ళైన తర్వాత కావాలంటే నీ కొంగుని ముడేసుకో ఇది వచ్చిన దగ్గర నుంచి ఇలా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాను అక్కడ పోయిందో చాలా తినవే తిను ఏంటి బాబు వాసు వాడు పెద్దవాడందరితో కలిసి పొలానికి వెళ్ళాడు నువ్వెళ్ళలేదా స్నానం చేసి వచ్చి అలాగే నిద్రపోయాను మంగయ్యని అడుగు తీసుకువెళ్తాడు అలాగే తినమ్మా తిను చాలమ్మా ప్లీజ్ నా తల్లి కదూ అమ్మా అడగాలంటే అదోలా ఉంది చాలా ఆకలిగా ఉంది తినటానికి ఏమన్నా అయ్యో అదేంటి బాబు ఈ మాత్రం దానికి ఇంత మొహోటం ఎందుకు ఇది నీ ఇల్లే అనుకో ఏంటే ఇంకా నిలబడి చూస్తున్నారేంటి ఆ ప్లేట్ ఇలా ఇవ్వు నువ్వు వెళ్ళి పై మీద పెరం పెట్టు రా బాబు వేడి వేడిగా తిందు గాని బామ్మ
ఆవిడంతే ముసల్ది. నువ్వురా. ఏంటే అలా గుడ్లప్పగించి చూస్తున్నావేంటి? ఇంటికి వచ్చిన అదితి తిన్నాడో లేదో చూడద్దా? వెళ్ళు వెళ్ళి ఆ పళ్ళని తీసురా. నువ్వురా బాబు. అయ్యో చాలండి, ఇంత నేను ఏం మాట్లాడుకో, తిను. అది కదమ్మా, ఇంత తినలేను. తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళగలవా? అవును తిను గణేష్, తిను బాబు. సిగ్గుపడితే ఎలాగా? తిను బాబు, తిను తిను బాబు, తిను. అయ్యో ఇంకా ఊళ్ళో అమ్మా నాన్న ఏం చేస్తుంటారు బాబు? నాకెవరూ లేరమ్మా, అందరూ పోయారు. తిను బాబు. ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు. మేమంతా లేవా? నువ్వు మా బాసు లాంటి వాడివే. ప్రతి సంవత్సరం సెలవులకి నువ్వు ఇక్కడికే రావాలి. అర్థమైందా? ఇది జానకి ఆర్డరు. నువ్వా? నువ్వేంట్రా వంటింట్లో నుంచి వస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఈ వైపు రావద్దని. నిద్రస్తుడా నిన్ను ఒరే దరిద్రుడా, ఎంత మెక్కావురా అంత చేస్తున్నా? దేవుడా, ఆ 2 ఎకరాల మడి రేపు కోద్దాం బావా. ఇంత స్వచ్ఛమైన గాలి, ఇంత అందమైన ప్రకృతి, ఈ మట్టిలోంచి వచ్చే వాసన, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళటానికి మనసెలా ఒప్పుతుంది? ఎన్నున్నా సిటీలో ఉంటుందా సార్? యునో టెక్నాలజీ. నథింగ్ మ్యాన్, వేస్ట్, బ్యాడ్. యా గుడ్ స్మెల్, గుడ్ స్మెల్. చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నారు, అలా చూస్తూ నిలబడడానికి సిగ్గులేదు? వెళ్ళి పనిచేయి. మీ హియర్? నో సార్, ఐఎమ్ ఫ్రమ్ సిటీ, నో విలేజ్ వర్క్. సో వాట్? యూ వాంట్ టు గెట్ ఫుడ్ వితౌట్ వర్కింగ్? యూ మే బి ఎ గెస్ట్, ఇట్స్ ఓకే, బట్ యూ షుడ్ నో యువర్ మేనర్స్. గెట్ డౌన్ అండ్ వర్క్. అల్లకాడ జోడు వీడు గుడ్డివాళ్ళ. రేయ్, నీ తాతయ్య చదువుకున్నారా? ఓ ఆ కాలంలో బియ్య వరకు చదివారు. ఏం చదువు ఏం ప్రయోజనం? ఈ పనులు పనులతో చేయించాలి, కంట్రీ ఫెలోస్. రేయ్, నీ తాత పెద్ద పిసినార్లా ఉన్నారా? ఏమిటి ఇక్కడ మాటలు? నథింగ్, అబే ఏం లేదు సార్. లేదు తాతయ్య, ఈ పనులన్నీ మనం చేయకూడదట, పని వాళ్ళే చేయాలట. నువ్వు కంట్రీ ఫ్రూట్ వంట. అయ్యో, అంతేకాదు తాతయ్య, నువ్వు పిసినారి వంట, మూర్ఖుడి వంట, నువ్వు సైకో వంట, మమ్మల్ని అందరినీ టార్చర్ చేస్తున్నావంట. మనిషి పెరగావు తప్ప బుర్ర పెరగలేదంట. అవును తాతయ్య గారు, నేను కూడా విన్నాను. అవును తాతయ్య. అమ్మో కర్మ, మా నాన్న కూడా ఇంత గట్టిగా కొట్టలేదు. దుర్మార్గులారా, కుటుంబం రాదే, రాడ్ ఫ్యామిలీ. నా టైం ఎక్కడికి వచ్చి పడ్డాను. వేదవతంతా పొట్లకాయ ఎక్కడికి కాసిందేంటి? నాన్ సెన్స్. చూపిస్తా, నేనేంటో చూపిస్తా. మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి. గణేష తమాషా మొత్తం మరిగెత్తారు. అదేంటి పొట్లకాయ కూర్చుంటుంది? పొట్లకాయ కూడా సౌండ్ ఇస్తుందా? కదా ఓ భయపడిపోతున్నాడు. నేను భయపడకయ్యా. ఏమైందిరా? ఏలే తాతయ్య, పావును చూసి భయపడ్డాడు. అవును, చూసే భయపడ్డా? మన పిల్లలు దాంతో ఆడుకుంటారు. సిటీ టెక్నాలజీ